హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము డివిజన్ వితౌట్ టేబుల్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఓకే, 5426 డివైడెడ్ బై 4 తీసుకుందామండి. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్ ఇస్ 5, నెక్స్ట్ నెంబర్ ఇస్ 4, నెక్స్ట్ నెంబర్ ఇస్ 2, నెక్స్ట్ నెంబర్ ఇస్ 6 కదండి. ఇక్కడ మనకి డివైజర్ ఏముంది, 4 ఉంది కదా. సో ఇక్కడ ఉన్న నెంబర్ ఏదంటే మనకి 5. సో డ్రా 5 లైన్స్, 1 2 3 4 5. ఓకే, ఇక్కడ మనకి డివైజర్ 4 కాబట్టి 4 లైన్స్ని ఒక గ్రూప్ చేద్దాం. ఓకే, ఒకటి లెఫ్ట్ అయింది కదండి, ఇది నెక్స్ట్ నెంబర్కి పంపించాలి. సో 14 అవుతుంది. ఓకే, నౌ 14 లైన్స్ డ్రా చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ మనకి ఒక సర్కిల్ అయింది కదండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 14 సర్కిల్స్ లైన్స్ గీసాం కదండి. సో 4 లైన్స్ని మనం గ్రూప్ చేయాలి. 1 ఓకే 2 3. సో 3 సర్కిల్స్ వచ్చాయి మనకి. 2 లెఫ్ట్ అయ్యాయి. ఈ 2 కూడా మనకి ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్లో యాడ్ అవుతాయి. సో 20 + 2 22 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 22 లైన్స్ గీయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో 4ని ఒక గ్రూప్ చేసేయాలండి. 4ని ఒక గ్రూప్ చేసినట్లయితే మనకి ఎన్ని సర్కిల్స్ వస్తున్నాయో చెక్ చేసుకోవాలండి. చూడండి, 1 2 3 4 5 గ్రూప్స్ వచ్చేసాయి. ఓకే, 2 లెఫ్ట్ అయ్యాయి. మళ్ళీ 2 ఇక్కడ 6 ముందు రాసుకోవాలి. ఏమవుతుంది, 26 అవుతుంది. ఇప్పుడు మనం 26 లైన్స్ గీయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఓకే, సో అగైన్ 4 we should make a group. ఓకే, సో అప్పుడు ఏమవుతుందండి మనకి, చూడండి, సో 2 లెఫ్ట్ అయ్యాయి. 1 2 3 4 5 6 వచ్చింది. 2 లెఫ్ట్ అయ్యాయి. 2 లెఫ్ట్ అంటే ఇది రిమైండర్గా మారుతుంది మనకి. రిమైండర్ ఈజ్ 2. ఓకే, అండ్ ఆన్సర్ ఈజ్ క్వోషంట్ ఈజ్ ఓకే 1 3 5 6 మీన్స్ 1356. కావాలంటే మనం డివైడ్ చేసి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఏ విధంగా చేయాలనేది డివిజన్ ఫామ్లో మళ్ళీ చూపించబోతున్నాను. 5426 డివైజర్ ఈస్ 4 రైట్. మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమొచ్చిందండి, 1 వచ్చింది. సో 1 క్వోషంట్ ప్లేస్లో రాయండి. 4 1s ఏమవుతుంది, 4 అవుతుంది. సో కింద రాసేయండి. ఓకే, 5 - 4 ఎంత అవుతుంది మనకి, 1 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ని బ్రింగ్ డౌన్ చేయండి. ఓకే, మనకి ఎన్ని గ్రూప్స్ ఫామ్ అయ్యాయి ఇప్పుడు, నెక్స్ట్ 3 గ్రూప్స్. సెకండ్ లైన్లో 3 గ్రూప్స్ కదండి. 3 గ్రూప్స్ అంటే 3 క్వశ్చన్ ప్లేస్లో రాసి 4 3s ఏమొస్తుంది, 4 3s 12 వస్తుంది. కాబట్టి 12ని కింద రాసి సబ్ట్రాక్ట్ చేయాలి. మనకి 2 మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ 2ని బ్రింగ్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ లైన్లో మనకి ఏమొచ్చిందండి, గ్రూప్ 5. సో 5ని రాసేసి 4 5s ఎంత అండి, 4 5s 20ని రాసి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో 2 మిగులుతుంది. నెక్స్ట్ నెంబర్ 6ని బ్రింగ్ డౌన్ చేయాలి. ఓకే, లాస్ట్ లైన్ గ్రూప్స్ ఎంత అండి, 6. 4 6 ఏమొస్తుంది మనకి, 24ని రాసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 రిమైండర్గా వస్తుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మీకు కన్ఫ్యూజన్గా ఉంటే. థ్యాంక్ యూ.